వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. వైసీపీ వాళ్ళు తప్పు చేసి హెరిటేజ్ పై నిందలు మోపుతున్నారన్న చంద్రబాబు. ప్రకాశం జిల్లా ప్రజల్ని కూడా జగన్ మోసం చేశారన్న నిమ్మల. కడప జిల్లాలో జగన్ పర్యటన. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ హయాంలో శ్రీవారికి కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. కెమికల్స్ తో నెయ్యి కల్తీ చేసి తమపై నెపం వేస్తున్నారన్నారు. వాళ్లు తప్పు చేసి హెరిటేజ్ పై నిందలు మోపుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ బెదిరిస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట గోల చేస్తున్నారని సీఎం అన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ దగ్గర 456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్ ని ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ సీఎం రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి, నీటి లభ్యత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం హెరిటేజ్ ని లడ్డూ కల్తీలోకి లాగుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. హెరిటేజ్ ఇందాపూర్ నుంచి చీజ్ కొంటే తప్పు పడతారా అని ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీ చాలా డైరీలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోందని, హెరిటేజ్ పై బురద చల్లడం వైసీపీ మానుకోవాలన్నారు. మోసం, దగాకి ప్రపంచంలోనే బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్ అని చెప్పారు. సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ ప్రకాశం జిల్లా ప్రజల్ని కూడా మోసం చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం అంటూ ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. చిల్లర దొంగలను పట్టుకుని గజ దొంగలను వదిలేస్తున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ గజ దొంగ అని బొత్స చెప్తున్నారా? జగన్ ను పట్టుకోమని ఆయన చెప్తున్నారా అని నిలదీశారు. సిట్ అధికారుల విచారణలో తేలింది అదే కదా అన్నారు. వైసీపీ హయాంలో తమపై 6కు పైగా కేసులు పెట్టారని, ఒక్క ఆధారమైనా చూపించారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా శాసనసభలో చంద్రబాబు అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలపై వైఎస్ఆర్ జారీ చేసిన 2 జీవోలను రద్దు చేస్తానని తాను కలలో కూడా చెప్పలేదంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కడప జిల్లా నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. నందీశ్వరాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్ణ కుంభంతో జగన్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలో పాల్గొన్నారు జగన్. పూర్ణాహుతి కార్యక్రమం వరకు అక్కడే ఉన్నారాయన. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారన్నారు. డయేరియాతో 4 చనిపోతే ఒక్కరే చనిపోయారంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారాయన్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని కాలనీలో పర్యటిస్తూ శానిటేషన్, సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులను కలిసి భరోసా ఇస్తున్నారు. మంగువారి తోటలో డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్హత ఉన్న వారికి పదవులివ్వాలన్న కోదండ రెడ్డి. ఐపీఎస్ అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలన్న కౌశిక్ రెడ్డి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రాజ్యసభ సీటు కోసం ఢిల్లీకి వెళ్లను అని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. దక్షిణాదికి జాతీయ కిసాన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని గతంలో ఏఐసీసీని అడిగానన్నారు. అనుకోని కారణాల వల్ల తనకు ఆ పదవి రాలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేస్తున్నాను అన్నారు. రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అర్హత ఉన్నవారికి పదవులివ్వాలన్నారు. జాతర ఘటన మానవత్వానికే ఒక మచ్చ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధితులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న ఆయన వారికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపి మత మార్పుడులు చేస్తున్నారని కౌశిక్ అనలేదన్నారు. సిఐడి దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. తాను 50 మందితో గుడిలోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సిపిపై తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. 3 అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ ఎంఐఎం కనుసన్నల్లో పనిచేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటిపై కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా దాడి చేశారని, ఇప్పటివరకు దాడులకు పాల్పడిన కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తలపై చర్యలు తీసుకోలేదన్నారు. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి రామచంద్రరావు బీజేపీ నేతలు కామారెడ్డి, బాన్సువాడ, రుద్రూర్ ఘటనలపై ఫిర్యాదు చేశారు. స్టేటస్ కో ఉన్న పేదల గుడిసెలు ఎందుకు కూల్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. భూదాన్ బోర్డు నుంచి 1895 మందికి 100 గజాల పట్టాలు ఇచ్చారని, కర్కశంగా 1000 మంది పోలీసులతో గుడిసెలు కూల్చివేశారన్నారు. ఈ ఘటనకు జిల్లాలో 3 మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో అకాల వర్షాలు, వడగళ్ల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న పంటను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఒక్క సోన్ మండలంలోనే 1000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను భట్టి దంపతులు కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై డైలాగ్ వార్, ఎన్సీఆర్టీ సిలబస్ పై వివాదం, కేంద్రం సీరియస్, ఉజ్జయినిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికాతో ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. మోదీ పిరికి వ్యక్తి అని, భయంతో అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకున్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ అమెరికాకు లొంగిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ట్వీట్ కు బీజేపీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. మోదీ ఎవరితో కాంప్రమైజ్ కాలేదని, అవినీతి కోసం గాంధీ కుటుంబమే దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని బీజేపీ ట్వీట్ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. తరతరాలుగా గాంధీ కుటుంబం దేశాన్ని దోచుకుందని కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సోరెన్ లాంటి దేశద్రోహులతో రాహుల్ చేతులు కలిపారన్నారు. నెగటివ్ పాలిటిక్స్ కు రాహుల్ పోస్టర్ బాయ్ అని విమర్శించారు. ఎన్సీఆర్టీ సిలబస్ పై వివాదం రాజుకుంది. ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంలో జ్యుడిషియల్ కరప్షన్ పాఠంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యవస్థను కించపరచడం మంచి పద్ధతి కాదని, న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పిల్లలకు పాఠాలు బోధించడం తగదన్నారు సీజేఐ. న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎన్సీఆర్టీ సిలబస్ వివాదంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. న్యాయ వ్యవస్థను కించపరచడం తగదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సిలబస్ తో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని తెలిపింది. వివాదాస్పద సిలబస్ ను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. చండీగఢ్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. హర్యానా అసెంబ్లీని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద వర్సెస్ సీఎం యోగి వ్యవహారం మరింత ముదిరింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో శంకరాచార్యను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ తో పాటు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారణాసిలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తప్పుడు కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద. 20 మందిపై తాను అఘాయిత్యాలు చేసినట్లు ఆరోపిస్తున్నారని, వాళ్లను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయినిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు మున్సిపల్ అధికారులు. అక్రమంగా నిర్మించిన ఆశ్రమాలను బుల్డోజర్లతో కూల్చేశారు. భారీ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 180 భవనాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. గ్రూప్ 1 అధికారుల మూకుమ్మడి బదిలీ, ఒడిశాలో అవినీతి తిమంగళం, యూట్యూబర్ అన్వేష్ కు లుకౌట్ నోటీసులు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీసీఎస్ విజయానంద్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 పరీక్షలో ఎంపికైన వారిని సిట్ విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఏపీలో 2018 గ్రూప్ 1 అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో 26 మందిని జీఏడీకి అటాచ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పలు సూచనలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ 2 ఏళ్లుగా సాగిస్తున్న మారణ హోమాన్ని ఆపేలా నెతన్యాహుతో చర్చించాలని కోరారు. గాజాను స్వతంత్ర దేశంగా పరిగణించేలా చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో నిరసనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన ఢిల్లీ పోలీసులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ఇవ్వకుండా సివిల్ డ్రెస్ లో వచ్చారని అదుపులోకి తీసుకున్నామని హిమాచల్ పోలీసులు చెప్పారు. ఒడిశాలో అవినీతి తిమింగలం విజిలెన్స్ అధికారులకు చిక్కింది. కటక్లో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దబబ్రత మహంతి నివాసంలో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. 4 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. హాల్ నిండా నగదు పరిచారు అధికారులు. ఒక వ్యాపారి నుంచి 40,000 లంచం తీసుకుంటూ దేవభద్ర విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. నగదుతో పాటు భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ తెలుగు నేషనల్ పార్టీ తరపున పోటీకి తెలుగువారు రెడీ అవుతున్నారు. అత్యధిక స్థానాల్లో స్థానికంగా ఉన్న తెలుగువారు పోటీ చేసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో టీటీఎన్పీ తరపున అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమిళ పార్టీల్లో తెలుగువారికి సముచిత స్థానం దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుళ్లకు సంబంధించిన కేసులో మరో 2 నిందితులను ఎన్ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 2 నిందితులు తుఫైల్ జమీర్ ను 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది పాటియాలా హౌస్ కోర్టు. సూసైడ్ బాంబర్ గా మారిన డాక్టర్ ఉమర్ కు జమీర్ రైఫిల్, పిస్టల్, బుల్లెట్లు అందజేసినట్లు గుర్తించారు. ఈ 2 నిందితులు అన్సర్ ఘజ్వల్ ఉల్ హింద్ సంస్థతో పనిచేస్తున్నట్లు తేల్చారు. ఆయిషా మీరా అవశేషాలకు అంత్యక్రియల విషయంలో గుంటూరు ఎస్పీ తెనాలి ఎంఆర్ఓకు సిబిఐ లేఖ రాసింది. ఈ నెల 27న ఆయిషా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని, శాంతియుతంగా జరిగేలా చూడాలని అధికారులను సిబిఐ కోరింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శివార్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. బాలాజీ అనే రైతు పొలంలో అక్రమంగా నిర్వహించిన పేలుడు పదార్థాల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో కుమ్మెర జాతర ఘటన బాధితులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భేటీ అయ్యారు. చిన్నారి మృతి అనంతర పరిణామాలపై ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోట్లకు మళ్లీ బాంబు బెదిరింపులొచ్చాయి. హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేశారు. రాజమండ్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేటు, పాల సేకరణ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. ఖమ్మంలో మరోసారి ఉద్రిక్తత. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్పర్సన్ లతా బాధ్యతలు స్వీకరించారు. భీమ్గల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి బయటపడింది. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆతోనికి చెందిన టీజీ పాండురంగయ్య శెట్టిని నియమించారు. అయితే అధిష్టానం నిర్ణయాన్ని టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణపై వేటు పడింది. కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడీని నియమించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నంద్యాల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పాల సేకరణ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో అరైన్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. ఖమ్మంలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. భూదాన్ భూముల్లో గుడిసెలను అధికారులు కూల్చివేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. ఈ క్రమంలో పోలీసులు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పరిధిలోని బీఆర్ఓ, బీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బుట్టాయిగూడెం ఎంఆర్ఓ వేధింపులకు గురి చేస్తున్నాడని బీఆర్ఓ, బీఆర్ఏలు ఆరోపించారు. నంద్యాలలో 2 గంజాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటిపేటకు చెందిన కళ్యాణ్, మనోహర్లుగా గుర్తించారు. వారి నుంచి 2 కేజీల గంజాయి, 2 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కేజీ 50 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2ని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని పరిగికి తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్ కి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇజ్రాయెల్లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్. ఇరాన్లో శాంతి స్థాపనే లక్ష్యమన్న ట్రంప్. సౌదీ అరేబియా కీలక నిర్ణయం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో మోదీ పర్యటిస్తారు. 2 దేశాల మధ్య $10 బిలియన్ రక్షణ ఒప్పందం జరగనుంది. 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు మోదీ. సతీ సమేతంగా ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎప్స్టీన్ తో సంబంధాలపై స్పందించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. 2 రష్యన్ మహిళలతో తనకు సంబంధాలున్నట్లు అంగీకరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభంలో మంచి లాభాలు కనిపించినప్పటికీ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో 590 కోట్ల మోసం ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో సూత్రధారి బ్యాంకు మాజీ ఉద్యోగేనని తేలింది. ఏఐకి దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈఓ కృతి వాసన్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల సంభవించే మార్పులకు అనుగుణంగా కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామన్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,53,170 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ఇవాళ కూడా తగ్గింది. కేజీ ధర 2,80,600 రూపాయలకు చేరింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95 దగ్గర స్థిరపడింది. యూకేలో కొత్త డిజిటల్ వీసా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ వీసాలను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులను ఇక నుంచి ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో పరిస్థితి అదుపులో ఉందన్న సత్యకుమార్. గత ప్రభుత్వంలో మైనింగ్ ను అస్తవ్యస్తం చేశారన్న కొల్లు రవీంద్ర. విజయనగరం జిల్లాలో భారీ వర్షం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి పాలు తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ చిలకలపూడి దగ్గర భారీగా నిల్వ ఉంచిన రంగు మారిన బాదం పాలు, పన్నీర్ని స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన బాదం పాలను పారబోశారు. శ్రీకాకుళంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు మంత్రి సత్యకుమార్. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఏపీ వ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నామన్నారు. విజయవాడలో బీచ్ శాండ్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ ను అస్తవ్యస్తంగా చేశారని, మైనింగ్ ను సొంత జాగీర్లా వాడుకున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారి తీరు కళ్యాణానికి ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. భద్రాచలం రామాలయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా విలువైన పట్టు చీరలను మాయం చేస్తున్నారు దేవస్థానం సిబ్బంది. అంతరాలయంలో రామాలయం సిబ్బంది సాక్షిగా ఊయల్లో ఉన్న పట్టు చీర మాయమైంది. అర్హత లేకుండా కంటి వైద్యం నిర్వహిస్తున్న 5 నకిలీ డాక్టర్లను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విజయనగరం జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. బెంగళూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. చిక్పేటలోని హార్డ్వేర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శ్రీ సత్యసాయి జిల్లా కొట్టువారిపల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 2,54,000 రూపాయల నగదు, 1 కారు, 2 బైక్లు, 6 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.